వాటర్ కావాలంటే కూడా సబ్సిడీ వాటర్ ఇచ్చేటట్టు కార్యక్రమాన్ని అనేది మున్సిపల్ కమిషన్ అందరిగా వాళ్ళ రిక్వెస్ట్ కూడా తీసుకొస్తాం సార్ గారికి మీటింగ్ అయిన తర్వాత. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వాళ్ళ సూక్తులు విన్న తర్వాత మన ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం. రఘునందన్ గారు సార్. అదే మేము అనుసరిస్తున్నాం, సంఘాలు బోధిస్తున్నాం, సమాజంలో శాంతి సమాధానం కోరుకుంటున్నాం. మరి అంత మాత్రం పట్టణ ప్రజలందరికీ రాబోయే పబ్లిక్ ఎమ్మినూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రాబోయే పబ్లిక్ శుభాకాంక్షలు. పండగ అనేది ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో బంధుమిత్రులతో బాగా సజావుగా జరుపుకొని కోరుకుంటాం. అదేవిధంగా ఎటువంటి మనోభావాలు ఎవరి కూడా దెబ్బతిని కూడా జరుపుకొని మేము కోరుకుంటున్నాం. ఆ విధంగా ఈ పొద్దు పీస్ కమిటీ అన్ని రకాల వర్గాల ప్రజలతోనూ మత పెద్దలతోనూ ఎమ్మినూరు పట్టణం పోలీస్ స్టేషన్లో పీస్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పీస్ కమిటీకి అందరూ అన్ని రకాల ప్రజలు కూడా హాజరైనారు. వారికి మేము ఇచ్చే ఒకటే పోలీస్ తరఫున తెలియజేయగా ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతతో బాగా ఆమోదయోగ్యంగా బక్రీద్ పండగ సుఖాలు జరుపుకోవాలని, అందుకు ప్రజలకు పోలీసు వారికి మిగతా డిపార్ట్మెంట్ అన్ని కూడా సహకరించాలని కోరుకుంటున్నాము. మేము కావాల్సిన బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకుంటామని మీకు తెలియజేస్తున్నాం. ఓకే. మాతోటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి, సబ్ ఇన్స్పెక్టర్ గారికి, వివిధ శాఖల అధికారులకు, మత పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, పత్రికా విలేకరులకు, హాజరైనటువంటి అందరు సభ్యులకు నమస్కారం. మామూలుగా మనము మనిషి పుట్టుక నుంచి ఇంకా మీరందరూ చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ చెప్పినారు. వాస్తవంగా పుట్టినప్పుడు మతం లేదు, కులం లేదు, ఏం లేదు. తర్వాత మనము పాటించే పద్ధతులను బట్టి, ప్రాంతాలను బట్టి కులము, మతము ఇవన్నీ ఏర్పడినాయి. సరే, అవి ఏమైనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతము మనం ఏదో ఒక పద్ధతిని అవలంబించి జీవనం సాగిస్తున్నాం. అది హిందూ మతమా, ముస్లిం మతమా, క్రైస్తవ మతమా, జైన, బుద్ధిజమా, ఏదైనా కానీ దీనిలో మన మధ్య పొరపచ్చాలు లేకుండా ఏదైనా కానీ కార్యక్రమాలు సజావుగా సాగాలనంటే అందరి మధ్యన ఒక అవగాహన అనేది అవసరము. దానిల గురించి అందరికీ తెలియజేసి ఇది శాంతియుతంగా జరిపేదాని కోసం మనం ఈ పీస్ కమిటీ మీటింగ్ అనేది ఈరోజు మనమందరం కలిసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది, ప్రత్యేకంగా పోలీస్ శాఖ వారి తరఫున. ఇప్పుడు అందరూ చెప్పినారు, మనకు ఎమ్మిగనూరుకు మేము వచ్చిన దగ్గర నుంచి దగ్గర సంవత్సరం అయింది. చాలా సమావేశాల్లో పాల్గొనే చోటంతా పెద్దలు చెప్పినది ఏమంటే ఇక్కడ ఎలాంటి మరకలు లేవు, మచ్చలు లేవు, మంచిగా అందరము సోదర భావంతో ఉన్నాము, చాలా బాగా కలిసిమెలిసి ఉన్నామని చెప్పేసి మేము కూడా అబ్జర్వ్ చేస్తే అదే నిజమనే ఉంది. ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదు. మన ఉడుకుంద గారు మాట్లాడినప్పుడు కొంచెం చెప్పారు హక్కులు బాధ్యతల గురించి. ఎస్, ఈజ్ రైట్. ఎందుకంటే హక్కుల గురించి అందరూ మాట్లాడతారు. రోడ్లో పోయేటప్పుడు బండి ఆపితే ఏం సార్ బండి ఆపుతారు, మేము బయట తిరగకూడదు అంటారు. ఆపడం మీ హక్కుని భంగం కలిగించినట్టే. మరి నీ బాధ్యత కింద నువ్వు లైసెన్స్ పెట్టుకోవాలి, నీ బాధ్యత కింద నువ్వు ఇన్సూరెన్స్ తీసుకోవాలి, నీ బాధ్యత కింద నువ్వు ట్రిపుల్ రైడింగ్ పోకూడదు, నీ బాధ్యత కింద నువ్వు నంబర్ ప్లేట్గా పెట్టుకోవాలి. ఇన్ని బాధ్యతలను మర్చిపోయి ఒక హక్కు నిన్ను మాట్లాడుతున్నావే, హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? లెట్స్ క్వశ్చన్ అవర్ సెల్ఫ్. అర్థమవుతుందా? హక్కులు మాట్లాడే ముందు మన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటి మనం నిర్వర్తించి కూడా నీ హక్కులు భంగం కలిగిస్తే యూ కెన్ ఫైట్, యూ కెన్ గో ఎనీవేర్. అర్థమవుతుందా? అది పోలీసు వాళ్ళే కాదు, ఎవరైనా కావచ్చు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, యూ కెన్ క్వశ్చన్. అందులో ఎటువంటి డౌట్ లేదు. దానికి నీకు రాజ్యాంగబద్ధంగా నీకు చట్టమే రక్షణ ఇస్తుంది కాబట్టి మీకు ఖచ్చితంగా సర్వైవ్ అవ్వచ్చు. అర్థమవుతుంది కదా? సో దయచేసి ఎవరైతే బాధ్యతలు ఉన్నాయో బాధ్యతలు నిర్వర్తిస్తూ హక్కుల గురించి మాట్లాడండి. ఖచ్చితంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తాను. మీరు ఎవరైనా సరే నాతో వచ్చి పర్సనల్గా కాసేపు కూర్చొని ఏదైనా కేసు విషయంలో కానీ వచ్చి మాట్లాడితే నేనేంటో మీకు అర్థమవుతుంది. అదర్వైజ్ బయట చూసిన వాళ్ళకి అర్థం కాదు. రిగార్డింగ్ మొన్న తెలియని విషయంలో కొన్ని విషయాల్లో కొంచెం మీకు ఏదైతే చెప్పానో మీకు వచ్చిన వాటిని ఎలా షేర్ చేయకుండా ఆపాలని చెప్పానో, పొరపాటు మీకు ఎవరికైనా వచ్చారనుకోండి, దాన్ని కూడా మీరు దాన్ని ట్యాగ్ చేస్తూ ఒక క్వశ్చన్ మార్క్ వేయండి. ఇది నువ్వు విన్నావా, ఇది నువ్వు చూసావా, ఇది నీకు ఎవరి ద్వారా వచ్చిందా, దీనిలో నీకు క్లారిటీ ఉందా అని దయచేసి నేను ఒక క్వశ్చన్ వేస్తే ఆటోమేటిక్గా ఎవరైతే పంపించారో అతను కనీసం అంటే కూడా దాని మీద ఒక్క సెకండ్ అయినా సరే ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఆటోమేటిక్గా అక్కడే మనకు కొంచెం క్లారిటీ దొరికిపోతుంది.
మీకు అర్థమవుతుంది కదండి. మీరు వచ్చినట్టే షేర్ చేయడం మాత్రమే కాదు, మీకు ఎవరైనా వస్తే దాని మీద రిటర్న్ మళ్ళీ క్వశ్చన్ చేయండి. ఓకేనా? దయచేసి చెప్తున్నాను, నేననే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, ఎథికల్ డిపార్ట్మెంట్ కానీ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ కులస్తులైనా ఏ మతస్థులైనా సంబంధం లేదు. ఒకసారి మేము డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత మేము అవన్నీ పెట్టుకొని మా యొక్క జాతి అయినా సరే మతమైనా సరే ఏది అంటే పోలీసే. జాతి అయినా పోలీసే, మతమైనా పోలీసే. మా యొక్క ఎయిమ్ ఏంటంటే టు సర్వ్ ద పబ్లిక్, అది కూడా బియాండ్ లా. కొన్నిసార్లు హ్యుమానిటీ, తర్వాత కొన్నిసార్లు వేరే విధంగా చేయాల్సి వస్తుంది. మోర్ ఓవర్ ఏదైతే మేము పక్క మా జాతి కానీ, మా కులం కానీ, మా మతం కానీ మా పోలీస్ జాతే, అదొకటి గుర్తుపెట్టుకోండి. సరేనా? మాకు అందరూ సమానమే, అందరూ మంచిగా ఉండాలి, సమస్యలు లేకుండా ఉండడం కోసమే మేము ప్రయత్నం చేసుకుంటాము, కష్టపడుతూ ఉంటాము కూడా. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. దీనికి సంబంధించినటువంటి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మా ఎస్ఐగా చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు మతాల వాళ్ళు ఈ విధంగా డిఫరెంట్ చేయడం నాకు కూడా ఇష్టం లేదు. మన ఎమ్మిగనూరు ప్రజలందరూ విన్నారు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేశారు. వాళ్ళందరి తరపున నేను ఒక హామీ ఇవ్వదలుచుకున్నాను సార్. ఇవ్వచ్చా? మనందరి తరపున నేను కూడా ఎమ్మిగనూరు ప్రజల్లో భాగం. ఇప్పుడు ఎమ్మిగనూరు ప్రజల తరపున నేను ఒక హామీ ఇస్తున్నాను సార్. ఈ బక్రీద్ సందర్భంగా, బక్రీదే కాదు సార్, ఏ పండగ అయినా సరే ఎమ్మిగనూరులో సంవత్సరం పొడవునా జరిగే ప్రతి పండగలో మన అన్ని వర్గాలు, మళ్ళీ ఆ వర్గాల వారిగా విభేదాలు వద్దు, మన ఎమ్మిగనూరు ప్రజలందరూ కలిసిమెలిసి అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ, అందరి సంప్రదాయాలను గౌరవిస్తూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా, ఒకవేళ ఉత్పన్నమైనా అక్కడికక్కడే దాన్ని సాల్వ్ చేసుకుంటూ, ప్రజల తరపున పోలీసులకు సహకారం అందిస్తూ, ప్రతి విషయంలోనూ మనమంతా ఒకటి అనే ఒక సందేశాన్ని ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ ప్రపంచానికి చాటి చెప్పడంలో ముందుంటాం. మేమంతా మా బాధ్యతలను గుర్తిరిగి మా హక్కుల కంటే ముందు మా బాధ్యతలను నెరవేరుస్తాం. ఆడి తర్వాతనే మా హక్కుల గురించి ఆలోచిస్తాం. పోలీసులకి సహాయాలు అందిస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను సార్. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసి ఈ సభని, ఈ మీటింగ్ని సక్సెస్ఫుల్గా చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరున నా ధన్యవాదాలు సార్. ముఖ్యంగా మన డిఎస్పీ సార్ గారికి, ఈ అవకాశం కల్పించిన డిఎస్పీ సార్ గారికి, ఇన్స్పెక్టర్ సార్ గారికి, ఇక్కడికి వచ్చేసి ఈ సభలో వారి యొక్క అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి, ఎంఆర్ఓ సార్ గారికి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏఈ గారికి, పట్టణ పెద్దలకి అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశం విత్ యువర్ పర్మిషన్ సార్ క్లోజ్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. బక్రీద్ పండగ కార్యక్రమాలకి ముందుగానే ఎటువంటి గొడవలు జరగకుండా పోలీస్ వారు పీస్ కమిటీ ఏర్పాటు చేసి మమ్మల్ని అందరూ ఆహ్వానించడం జరిగింది. కానీ నేను ముఖ్యంగా చెప్పేదంటే దేశంలో ఎక్కడైనా మత కళాలు జరగవచ్చు, కానీ మా ఎమ్మిగనూరులో 100% మత కళాలు జరగబోవు. ఎందుకంటే మా చిన్నతనం నుంచి అయితేనేమి పెద్దలు ఒక మంచి కుటుంబీకుల్లాగా హిందువుల్ని, మహమ్మదుల్ని, క్రైస్తవుల్ని కలుపుతూ ఈ ప్రాంతంలో ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేసేవారు. దానికి పెద్దలకు మేము ఎప్పుడు సదా కృతజ్ఞత ఉంటాం. రాబోయే దినాల్లో కూడా ఎమ్మిగనూరు ప్రాంతం ఇలాగే శాంతితో, సమాధానంతో ఉండగలరని నమ్ముతున్నాం. ఏదైనప్పటికీ మనమంతా భారతీయులము, ఎమ్మిగనూరు ప్రజలంతా ఒక్కటే. ఇక్కడ అందరూ కూడా అన్ని పండుగలు సమానంగా జరుపుకుంటారు. అది బక్రీద్ కానీ, రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ, వినాయక చవితి కానీ, అన్ని పండుగలు సమానంగా జరుపుకుంటారు. కాబట్టి మనమందరం కూడా సోదర భావంతో ఉంటూ, మనకి ఇక్కడ ఇందాక పెద్దలు చాలా విషయాలు చెప్పారు. మనం ముస్లిమ్స్లో ఇవాళ మామ అంటున్నాం, క్రిస్టియన్ని చిన్నాన్న అంటున్నాం. ఎందుకంటే మన పెద్దలు మనకు ఆ విధంగా ఒక మంచి దారిని చూపించారు. మనమందరం కూడా సోదర భావంతోనూ సమాజంలో ఒకరితో ఒకరు కలిసిమెలిసి జీవించేటువంటి విధానంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఈ పండుగల్ని మనం ప్రశాంతంగా జరుపుకుని మన ముందు తరానికి కూడా ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను.